ఇప్పుడు శివుని తేజస్సు స్ఖలనమైనదా లేదా అంటే అయినది అని చెప్పాలి. కానీ అది జగదంబ యందు ప్రవేశించినదా అంటే లేదు అని చెప్పాలి. అందువలన పార్వతీదేవి గర్భం ధరించడం వలన సుబ్రహ్మణ్యుడు రాడు. స్ఖలనం అయిపోయిన తేజస్సు మాత్రం ఎందుకు పనికి రాకుండా పోలేదు. అది అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. అది గర్భరూపంగా మారి కుమార సంభవం చేయించగలదు. అనగా తారకాసుర సంహారమునకు కావలసిన వరం ఫలించింది. ఇప్పుడు దేవతలందరికీ బుద్ధి వచ్చింది. మరలా దేవతలందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. వెళ్ళి తారకాసురుడి బాధలు భరించలేకపోతున్నాము. ఇక పార్వతీ పరమేశ్వరులకు పుత్రుడు కలగడా, ఎప్పటికి కలుగుతాడు అని అడిగారు. ఆయన ఒకసారి ఆలోచించి ఇందులో తనకు కూడా పాత్ర ఉన్నదని అనుకున్నాడు. పెద్దాయన కాబట్టి ఆయనకు శివమాయ విడిపోయింది. ఆయన అన్నారు, పార్వతీ పరమేశ్వరులకు కొడుకు పుట్టాడా అని అడుగుతారేమిటి? ఇప్పుడు శివుని తేజస్సు అగ్నిహోత్రుడి దగ్గర ఉంది. అగ్నిహోత్రంలోని ఈ తేజస్సును తీసుకువచ్చి ఎవరి అందైనా ప్రవేశపెట్టిద్దామంటే ఉపాధికి ఆ తేజస్సును తట్టుకునే శక్తి ఆ క్షేత్రమునకు ఉండాలి. పోనీ దేవతల భార్యలలో ఎవరిలోనైనా ఆ తేజస్సును ప్రవేశపెడదామంటే వీరెవ్వరికీ పిల్లలు పుట్టరని అమ్మవారు శాపం ఇచ్చేసింది. కాబట్టి వీళ్ళందరూ పనికిరాని వాళ్ళు అయిపోయారు. కాబట్టి ఇప్పుడు పిల్లవాడు ఎవరి వలన పుట్టాలి? ఫలానా స్త్రీయందు శివుని తేజస్సు ప్రవేశపెట్టబడినట్లు పార్వతీదేవికి తెలిసినా ఆవిడ ఊరుకోవాలి. అలా ఊరుకోవాలంటే ఆవిడకి ఏదో ప్రేమ ఉండాలి. ఆవిడకి పుట్టిన తన కొడుకుగా బంధుత్వము వచ్చే అవకాశం ఉండాలి. అలాంటిది ఈ లోకంలో ఒక్కరే ఉన్నారు. హిమవంతుని పెద్ద కుమార్తె గంగ. దేవతలు తీసుకువెడితే ఆకాశంలో ప్రవహిస్తోంది. గంగ యందు అగ్నిహోత్రం దగ్గర ఉన్న శివతేజస్సును విడిచిపెడితే గంగకి కుమారుడు కలిగితే అప్పుడు ఉమాదేవి బెంగ పెట్టుకోదు. పోనీలే, నా అక్కకి కదా నా భర్తగారి తేజస్సు వల్ల పుత్రుడు జన్మించాడు. ఇప్పుడు అతడు నాకు కుమారుడే అవుతాడు అని ఊరుకుంటుంది. గంగ విషయంలో ఏమీ అనదు. కాబట్టి శివతేజస్సుని ఇప్పుడు గంగయందు ప్రవేశపెట్టండి. అగ్నిహోత్ర, నీవు వెళ్ళి శివుని తేజస్సుని గంగలో విడిచిపెట్టు అని చెప్పాడు. తర్వాత దేవతలందరూ బయలుదేరారు. అప్పుడు బ్రహ్మ, మీరందరూ కాదు, శివతేజస్సు అగ్నిహోత్రుడి దగ్గర ఉన్నది కాబట్టి ఆయన వెళ్ళి గంగను నీ యందు శివతేజస్సు ప్రవేశపెడతాను, నీవు స్వీకరించి లోక కళ్యాణం కోసం కొడుకును కను అని కోరతాడు. అందుకని అగ్నిహోత్రుడు మాత్రమే వెళ్ళాలి అని చెప్పాడు. బహుశా వేరొకరి తేజస్సును తీసుకువచ్చి ఇంకొక ఉపాధిలో ప్రవేశపెట్టి బిడ్డను కనడం అనే స్థితి పాశ్చాత్య దేశములలో కాదు. మొదట కుమార సంభవంలో ఈ ప్రక్రియను ఈశ్వరుడు చేశాడేమో. అప్పుడు దేవతలు అందరూ అగ్నిహోత్రునికి నమస్కరించి, అయ్యా, శివతేజస్సు ఇప్పుడు నీ దగ్గర ఉంది. ఇప్పుడు నీ దగ్గర ఉన్న తేజస్సు కానీ పాడైపోయిందంటే ఎవరు భరించలేరో, ఎవరు పుత్రుడిని కనలేరో, ఎవరు గర్భమును దాల్చలేరో వారి యందు అది పడితే వృధా అయిపోతుంది. ఆ తేజస్సును పరమ సంతోషంతో ఆనందంగా నీ నుండి స్వీకరించాలి. ఇంత సంతోషమైన మనస్సుతో స్త్రీ పురుషుల సమాగమంలా నీ దగ్గర శివతేజస్సు తాను పొందడానికి గంగమ్మ అంగీకరించాలి. ఇలా నీవు ఆవిడను అడగాలి. ఆవిడ నిన్ను చూసి కోపగించకుండా ఉండాలి. 10 మంది పాపములను తీసే తల్లిని ఇప్పుడు కొంచెం పాపము చేయమని మనం అడుగుతున్నాము. ఇంకా వివాహం కాని పిల్లను పట్టుకొని వరుసకు బావగారి తేజస్సును ఆవిడలో పెట్టమని అడుగుతున్నాము. ఇది 10 మంది అడిగేది కాదు. లోకరక్షణార్థం అమ్మా, నీవు ఈ పని చెయ్యాలి. నువ్వు గంగమ్మవి కదా, పాపములు కడిగేదానివి కదా, నీకు పాపం ఉండదు కదమ్మా. అయినా అది శివ తేజస్సు, లోక కళ్యాణం కోసం అని నీవు ఒక్కడివే వెళ్ళి అడుగు అని అతని దేవతలు అందరూ కలిసి అతన్ని ప్రార్థన చేశారు. ఇప్పుడు అగ్నిహోత్రుడు గంగమ్మ దగ్గరికి వెళ్ళాడు. గంగమ్మ సాకారంగా దర్శనమిచ్చింది. అప్పుడు అగ్నిహోత్రుడు, అమ్మా, దేవతల ప్రియము కొరకు నీవు గర్భమును దాల్చాలి. ఇప్పుడు గర్భమును దాల్చటానికి దేవకాంతలు పనికిరారు కనుక తల్లి, లోక కళ్యాణము కొరకు నీవు గర్భమును ధరించు అని చెప్పాడు. అగ్నిహోత్రుడు ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి. అప్పుడు ఆమె శివ తేజస్సును స్వీకరించటానికి మనస్ఫూర్తిగా అంగీకరించింది. చక్కటి దివ్యమైన రూపమును పొంది ఆ తేజస్సును పొందటానికి అంగీకారంతో వచ్చింది. అనగా వికసించిన మనసుతో ఏ అరమరికలు లేకుండా లోక కళ్యాణము కోసమును తాను పరమశివుని తేజస్సును తన యందు వహిస్తున్నాను అనే భావనతో గంగ వచ్చి అగ్నిహోత్రుని ముందు నిలబడింది. ఇది సృష్టికే విచిత్రం. ఆవిడ గంగ.
ఈయన అగ్ని. ఆ అగ్ని గంగ దగ్గర పెడితే అగ్ని అయినా ఆరిపోవాలి, గంగ అయినా ఇంకిపోవాలి. ఇప్పుడు ఎలా సమాగమం కుదురుతుంది? ఎలా తేజస్సు విడువబడుతుంది అనగా ఇది కూడా ఈశ్వరానుగ్రహమే కావాలి. శివ సంకల్పమస్తు. శివుడు తనకొక కుమారుడు కలుగుతున్నాడని అక్కడ సంతోషించాలి. మహానుభావుడైన ఆ బ్రహ్మజ్ఞాని సనత్కుమారుడు తనకు కుమారుడుగా తనతో కూడా సంబంధం ఉండేటట్టే పార్వతీపుత్రుడుగా కూడా ఉండేటట్టే వస్తున్నాడని అమ్మవారు సంతోషించాలి. అలా వాళ్ళ సంతోషం ప్రకృతి యందు 2 విరుద్ధమైన భూతముల యందు గర్భధారణకు అవకాశం కలగాలి. కుమార సంభవం నిజంగా ఎంత చిత్రమో చూడండి. అగ్నిహోత్రుడు తన అవయవములన్నింటి చేత గంగ అవయవములను కప్పి తనలో ఉన్న శివతేజమును గంగ యందు విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆవిడ గర్భమును దాలుస్తుందా? మొత్తం దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, తారకాసురుడితో సహా అందరూ అలా చూస్తున్నారు. తనకి కాలం సమీపిస్తున్నదేమోనన్న భయం తారకాసురుడిది. ఆమె శివతేజస్సును తట్టుకోగలదా? కుమార సంభవం జరుగుతుందా? పుడితే పార్వతీదేవికి కూడా కొడుకుగా ఇప్పుడు ఎలా వస్తాడు అని మిగిలిన వాళ్ళు మిక్కిలి ఉత్కంఠతతో చూస్తున్నారు. గంగమ్మ ఏమంటుందోనని లోకమంతా గమనిస్తోంది. వీళ్ళందరి గుండెలు జారిపోయేటట్టుగా గంగమ్మ ఒక మాట అంది. నేను ఈ తేజస్సును భరించలేను. నీరంతా ఉడికిపోతోంది. ఈ వేడి నేను తట్టుకోలేకపోతున్నాను. నాలోని నీరు ఆవిరైపోతోంది. నాకు స్పృహ తప్పిపోతోంది. నా అవయవములు డస్సిపోతున్నాయి. ఈ తేజస్సును నా యందు నేను ఉంచుకోలేను. అది నాకు శక్యము కావడం లేదు. దీనిని ఏమి చెయ్యను అని అడిగింది. అంతేకాని తాను గర్భమును ధరించగలను అని అనలేదు. దేవతలలో మరలా కంగారు మొదలైంది. ఇప్పుడు ముందున్న అగ్ని భర్తృరూపంలో శివతేజస్సును విడిచిపెట్టినట్టు కదా! కాబట్టి ముందు ఆయనే మాట్లాడాలి. హిమవత్ పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. వారు లోకరక్షకులు. కాపాడి తీరుతారు. పరమశివుడు కుమారుడిని ఇచ్చి తీరుతాడు. సుబ్రహ్మణ్యుడు పుడతాడు. ఇది ఆయన నమ్మకం. అగ్నిహోత్రుడు గంగతో శివతేజస్సును నీవు భరించలేకపోతే దానిని అటు ఇటు చిమ్మెయ్యకు. ఆ తేజస్సును తీసుకువెళ్ళి హిమవత్ పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలిపెట్టేసెయ్యి అన్నాడు. వెంటనే గంగ ఆ తేజస్సును తీసుకువెళ్ళి హిమవత్ పర్వత ప్రాంత పాదముల దగ్గర వదిలివేసింది. అనగా ఇప్పుడు శివతేజస్సు మరలా భూమి మీద పడింది. భూమికి అమ్మవారి శాపం ఉంది. భూమికి కొడుకు పుట్టడు. ఇప్పుడు అందరి తలకాయలు వాలిపోయాయి. ఇప్పుడు ఏమి జరుగుతుందా అని దేవతలందరూ ఆ హిమవత్పర్వత ప్రాంతము వైపు చూస్తున్నారు. అప్పుడు ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ ప్రాంతమంతా మిక్కిలి కాంతితో నిండిపోయింది. తేజస్సు వెళ్ళి భూమి మీద పడగానే ఆ భూమి మీద విశేషమైన బంగారం, దాని తర్వాత వెండి పుట్టాయి. దాని క్షారములో నుంచి రాగి, ఇనుము పుట్టాయి. దాని తేజోమలంలో నుంచి తగరము, సీసము పుట్టాయి. మిగిలినటువంటి తేజస్సు అణువులు భూమితో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టాయి. అనగా ఇప్పటికీ మనం గనులలో తవ్వుకుంటున్నవన్నీ శివుని తేజస్సే. ఆయన అనుగ్రహంతో మనం బ్రతుకుతున్నాం. ఈ కనపడుతున్నదంతా శివ తేజస్సే. నిజంగా మనం ఆయనకి ఎంత కృతజ్ఞులమై ఉండాలో చూడండి. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత దేవతలు అయ్యయ్యో ఎలాగా అని ఆలోచిస్తున్నారు. పర్వతమంతా హిరణ్యమయం అయిపోయింది. ఆ పర్వత శిఖరం మీద ఉన్నవి కొండలు, చెట్లు, నదులు, సరస్సులు అన్నీ బంగారు వర్ణంలోకి మారిపోయాయి. ఆ ప్రాంతములన్నీ పసుపు పచ్చటి కాంతితో మెరిసిపోతున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళకి ఈ బంగారం మీద కానీ, వెండి మీద కానీ వ్యామోహం లేదు. ఇప్పుడు శివ తేజస్సు బంగారం అయిపోయింది కదా అని వాళ్ళు చింతిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి కావలసింది బంగారం కాదు, తారకుడిని సంహరించగల కుమారుడు. కుమారుడు రాలేదని శివ తేజస్సు వృధా అయిపోయిందని బెంగపెట్టుకొని చూస్తున్నారు.